రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 527వ భాగం. నిన్న వశిష్ఠ మహాదేవుడు రామునితో ఆ భగవద్గీతను ద్వాపర యుగము ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభ సంధికాలంలో చెప్పబోయేటువంటి భగవానుడు అర్జునుని మధ్య సంవాద రూపంలో జరిగేటువంటి ఆ భగవద్గీతను గురించి ఇక్కడ యోగ వాసిష్టంలో ప్రస్తావన ఉండడం జరిగింది. దాని గురించి చెప్తున్నారు. ఆ భగవానుడు బోధించినటువంటి ఆ యోగాన్ని గురించి వశిష్ఠ మహాదేవుడు రాముల వారికి చెప్తున్నారు అన్నమాట. సరే, ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు అర్జున్తో, అర్జున, ఆత్మ అనేది ఎప్పుడు అసలు పుట్టదు, చావదు. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడాను భగవద్గీతలో ఉన్నటువంటి భావాలు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ యాజ్ ఇట్ ఈస్, ఏ మార్పు లేకుండా. కాకపోతే 701 శ్లోకంలో చెప్పబడినటువంటి ఏవైతే ఆ యొక్క సారాంశం ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా యోగ వాసిష్టంలో ముందే ఇందులో చెప్పబడింది అనమాట. అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అంటున్నారు భగవానుడు, ఎన్నడయ్యా ఆత్మ ఎప్పుడు పుట్టదు, చావదయ్యా. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది కాదయ్యా ఆత్మ అంటే. అది పుట్టుకలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది ఆత్మ అంటున్నాడు. శరీరం నశించిపోయినా, శరీరం హతమైనా కూడా ఆత్మకి హతం లేదు, హతం కాదు. దీన్ని ఈ ఆత్మను చంపుతాను అనడం అంతే. అంటే ఆత్మ చంపువానిగా, చంపబడిన వానిగా భావిస్తారే ఎవరైతే ఆత్మ చంపేవాడు, చంపబడేవాడు అనేటువంటి భావనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళిద్దరూ కూడా ఆత్మతత్వాన్ని అసలు తెలియని వాళ్ళే సుమా అంటున్నాడు ఇక్కడ భగవానుడు. ఆత్మ చంపదు, చంపబడదు. అది అనంతం, ఏకరూపం, అది ఆకాశం కంటే కూడా సూక్ష్మమైనది. కాబట్టి జ్ఞానరూప, అర్జునుని జ్ఞానరూప అంటాడనమాట. జ్ఞానరూప, అనంతం, అవ్యక్తం, ఆది మధ్యాంతరాలు లేనటువంటి అటువంటి ఆత్మని నీవు దర్శించవయ్యా. అలా దర్శించినప్పుడు నీవు అజుడవవుతావు, నిత్యుడవవుతావు, నిరామయుడవవుతావు. నీ జ్ఞానమయమైనటువంటి శరీరం సుఖదుఖ దోషాలు లేనిదిగా తయారవుతుంది. కాబట్టి అర్జున, నీవు చంపేవాడివి కాదు, చనిపోయేవాడివి కాదు, అంతే కదా. ఏంటి బాధ అయింది? దాయాదులని ఆ క్షాత్రంలో సంహరిస్తాను అన్నటువంటి ఆ పాపం ఎక్కడ చుట్టుకుంటుందో, ఆ స్నేహితులు, చుట్టాలు, బంధువులు వీళ్ళందరినీ సంహరిస్తాననేటువంటి ఆ క్లైబ్య మనస్తత్వంతో ఆయన కదా గాంధీవాన్ని జార విరిచాడు అక్కడ. కాబట్టి ఈ భగవానుడు చెప్తున్నాడు, నువ్వు చంపేవాడు కాదయ్యా. కాబట్టి నువ్వు అటువంటి అభిమానాన్ని, నేనేదో చంపుతున్నాను, సంహరిస్తున్నాను, వీళ్ళు సంహరించబడుతున్నారు అనేటువంటి ఆ యొక్క అభిమానాన్ని పూర్తిగా వదిలిపెట్టేయి. నీవు అసలు నీ తత్వం నీకు తెలియదు. నువ్వు జరా మరణాలు లేని శుద్ధాత్మ స్వరూపానివి నీవు. నేను కర్తను అన్నటువంటి అభిమానంతో కూడి ఉండడం వల్లే నీకు ఈ రకమైనటువంటి ఆ మనస్తత్వం మానసిక స్థితి ఏర్పడింది. నేను కర్తను అన్నటువంటి అభిమానంతో కూడి దానివల్ల కలిగేటువంటి పాపం వచ్చే నేను నష్టపడుతున్నాను, నాకు తగులుకుంటుందేమో, ఆ పాపం నన్ను వచ్చి వెంటాడుతుందేమో, అది అనుభవించక తప్పదేమో అని భావించి నీవు అవసుడవై సుఖదుఖాలతో దుఃఖంతో సుఖం కూడా లేదు ఇక్కడ, దుఃఖంతో నీవు పరితమిస్తున్నావు అర్జున. నీవు అహంకారం అంటే ఏంటి? ఇక్కడ దేహమే నేను అన్నటువంటి, దేహం నేను చంపేవాడిని, ఆ దేహాలు వారివి, వాళ్ళు చచ్చేవారు అన్నటువంటి ఆ విధమైనటువంటి భావంతో నీవు ఉన్నావు. కాబట్టి ఈ
ఈ మిథ్యా నేనుతో, ఈ అహంకారం, దేహమే నేనున్నటువంటి భావనతో అగ్నుడైనటువంటి మనుషుడు ఎవరైనా సరే అతడు తన్ను కర్తగా భావించినప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి పరిస్థితికి లోనవుతాడు. కన్నుంది, చూడని కన్ను, చెవి వినని, చర్మాన్ని సృష్టింపని, నాలుకను రసాస్వాదన చేయని, ఇవన్నీ కూడాను ఇంద్రియాలు చేసే పనులు. శరీరంతో చేసేటువంటి పనులు ఏవి కూడాను ఏంటి ఆత్మకి అంటవు. మహాత్ముల యొక్క మనసు ఎలా ఉంటుందంటే కర్మలపై నిమగ్నం కాదది. కాబట్టి ఆ మహాత్ములు ఆ వ్యవహారంలో ఉంటారే కానీ అవి ఏవి కూడాను దాని తాలూకు ఫలితాలు ఏవి కూడాను వారిని అంటవు. ఆత్మను ఏమాత్రము అంటవు. అర్థమైందా? కాబట్టి నీవు ఈ యొక్క క్లైబ్య స్థితిని నీవు దాటాలి. నీవు నీ యొక్క ప్రాప్తమైనటువంటి కర్మను నీవు చేయడం తప్ప దాని యొక్క ఫలితాల మీద నీకేమాత్రము హక్కు లేదయ్యా. అర్థమైందా? ఫలాన్ని పూర్తిగా వదిలే, ఈశ్వరునికి వదిలే, కర్మలన్నిటినీ కూడా కర్మ ఫలాలన్నిటినీ పరమాత్మకు వదిలి నీ యొక్క కర్మలను నీవు ఆచరింపు. సర్వ సంకల్పాలను వదిలేసేవయ్యా. సంకల్పం అనేది లేకుండా ఆలోచనలు, సంకల్పాలు అన్నింటినీ వదులు. సముడవు, శాంత చిత్తుడు అవ్వయ్యా నువ్వు. ఈ సంకల్ప జాలం అనేటువంటి అదేంటంటే ఆ సంకల్ప జాలం అనేది నిన్ను ఈ మోహానికి, దుఃఖానికి గురి చేస్తుంది. ఈ సంకల్ప జాలం నుంచి విడిపడ్డమే అసంగం అయ్యా. శరీరంతో, మనసుతో, బుద్ధితో, కేవలం ఇంద్రియాలతో ఈ యొక్క చేసేటువంటి యోగులు ఏ పనులైతే ఈ చెప్పబడినటువంటి వీటన్నిటితో చేస్తారో, శరీరంతో కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ చేసేటువంటి ఇంద్రియాలతో కానీ చేసే పనులన్నీ కూడాను ఆ యోగులైన వాళ్ళు ఎలా చేస్తారంటే ఆత్మశుద్ధి కోసం సంగరహితంగా కర్మలను చేస్తారు. ఎందుకు చేస్తారంటే చిత్తశుద్ధి కోసం చేస్తారు. వాళ్ళు సంఘం లేకుండా, బంధింపబడకుండా వాళ్ళు ఆ కర్తల్ని, అంటే ఆ ఫలితంతో వాళ్ళు ఏమాత్రం అటాచ్మెంట్ లేకుండా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క ఆ స్థితి. కర్మలు నిస్సంగంగా చేస్తారు. ఆపేక్ష లేకుండా, కర్మ ఫలాలపై ఏమాత్రం మోహం లేకుండా చేస్తారనమాట. కాబట్టి అర్జున చెప్తున్నా విను. అహంకారం అనేటువంటి విషయం ఎవరి శరీరంలో చేరుతుందో, ఎవరిలో అయితే అహంకారం అంటే దేహాభిమానం, దేహమే నేనన్నటువంటి భావన లేదో అట్టి వాళ్ళు, దేహాభిమానం లేని వాళ్ళు, కర్తృత్వ భోక్తృత్వ భావన లేని వాళ్ళు ఏ పని చేస్తున్నా, చంపుతున్నా, ఏం చేసినా చేయని వారే. వాళ్ళు భోగిస్తున్నా వాళ్ళు భోక్తృత్వం లేని వారే. అర్థమైందా? ఇది నువ్వు బాగా అర్థం చేసుకోవయ్యా. మమకారం, అదేవిధంగా మమకారం అనేది జీవుణ్ణి హీనదశకు తెస్తుంది. ఆ మమకారం అనేటువంటి అమేధ్యం, అదేంటంటే అశుద్ధంతో మలినమైనటువంటి శరీరం కలిగిన వాడు, అంటే ఆ మమకారం అనేటువంటిది ఉన్నవాడు అనేది ఇక్కడ అర్థం. మమకారం అనేటువంటి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే వాడు ఇక ఎంతటి వాడు జ్ఞానైనా సరే, ప్రాజ్ఞుడైనా సరే వాడిని మనిషికి వాడు వ్యక్తిగా రాణించడు. మమకారం అనేది చాలా హేయమైనటువంటి విషయము అంటున్నాడు. అహము మమలు లేకుండా సుఖ దుఃఖాలను సమంగా చూసేటువంటి సహనశీలులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్యం చేసినా ఆ కార్యం యొక్క ఫలం వాళ్ళకి అంటదు, బంధింపబడరు. కాబట్టి ఓ పాండుపుత్ర, ఈ యుద్ధం అనేది ఇది ఒక ఉత్తమమైనటువంటి క్షాత్రం. ఇది నీ ధర్మం. క్షత్రియుడిగా నీ ధర్మం యుద్ధం చేయడం. ఇది ఒక సువ్యవస్థ. ఇది
క్రూరమయంగా అనిపించినా సరే శ్రేయోదాయకం ఇది. ఎందుకంటే ఆ యొక్క ఆసురీ గణాన్నంతటిని సంహరించేటువంటి ఒక యజ్ఞం ఇది. ఇది ఒకవేళ నీకు పైకి ఇలాగా క్రూరంగా కనిపించినా నీకు శ్రేయస్సును కలిగించేటువంటి, నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించేటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి ఇది నీ సుఖానికి అభ్యుదయానికి హేతు అవుతుంది ఈ యుద్ధం అనేది. ఇది కుత్సితమైంది అయినా కావచ్చు, మరొకటైనా కావచ్చు, అధర్మం గల కార్యం అయినా కావచ్చు, కానీ స్వధర్మం అనేది ఉందే, నీ స్వకర్మం ఉందే, అది స్వధర్మాన్ని నువ్వు తప్పక పాటించాలి. కాబట్టి స్వధర్మాన్ని క్షత్రియుడిగా నీ స్వధర్మం యుద్ధం చేయడం, శత్రునాశనం చేయడం. కాబట్టి యుద్ధం చేయి. ఎటువంటి మూర్ఖుడికైనా సరే ఆ స్వధర్మం అనేది శ్రేయస్సుని కలుగజేస్తుందయ్యా. కాబట్టి ధనంజయ, నువ్వు యోగయుక్తుడవై యోగమునందుండి సంఘం వీడి కర్తవ్యాన్ని ఆచరించు. నీకు ఏ కర్మలు ప్రాప్తిస్తాయో ఆ కర్మల్ని ఆచరిస్తే, నీవు ప్రాప్తించినటువంటి కర్మలు నువ్వు గన చక్కగా నిర్వర్తించినట్లయితే, నీ ధర్మాన్ని బట్టి నీవు చేసినట్లయితే నీవు బద్ధుడవి కావు. అర్థమైందా? శాంతమైనటువంటి ఆ బ్రహ్మమయమైనటువంటి బ్రహ్మభావనలో నీవు ఉండిపోతావయ్యా. కాబట్టి బ్రహ్మార్పణమైనటువంటి ఆ కర్మలనే నీవు ఆచరించు. అలా చేసినట్లయితే నువ్వు బ్రహ్మమే అయిపోతావు. కాబట్టి అన్ని కర్మలని నువ్వు ఈశ్వరునికి అర్పించి, సర్వభూతాలకు ఆత్మ అయినటువంటి ఆ ఈశ్వరుడికి నువ్వు చేసేటువంటి ప్రతి పనిని అర్పించు. సన్యాస యోగంతో కూడినటువంటి చిత్తం కలవాడివై కర్మలను ఆచరించు. అలా చేసినట్లయితే నీవు ముక్తుడివి అవుతావు అర్జున అంటూ కొనసాగిస్తున్నారు భగవానుడు అర్జునునితో. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సరం శ్రీరామచంద్ర శరణారాయణ.